ఇక మహబూబ్నగర్ జిల్లా కర్వెన రిజర్వాయర్ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 10 ఏళ్లుగా అశ్రద్ధ చేసిందని, కేవలం ఎన్నికల ముందు హడావుడిగా చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు ఆయన. కర్వెన రిజర్వాయర్ పూర్తి చేయడానికి 450 కోట్లు అవసరం కాగా భూసేకరణకు మరో 500 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. అయితే అయినప్పటికీ ఈ సవాలును స్వీకరించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితేనే ఉద్దండాపూర్ వరకు సాగునీరు అందుతుందని, ఇందుకోసం 12,000 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. టెక్నికల్గా ఎలాంటి ఎగ్జామినేషన్ చేయలే కాబట్టి ఈరోజు ఆ మెయిన్ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ మెయిన్ కెనాల్ వర్క్ కూడా పెండింగ్ ఉన్నది. సో దాన్ని కూడా అది పూర్తి చేయడానికి దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు అధికారులు తెలిసిరు. ఏది ఆ వర్క్ కంప్లీట్ కావడానికి. ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ కూడా మీకు అందరికీ తెలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం ఈ మెయిన్ కెనాల్ను ఇక్కడ నుంచి కర్వెన నుంచి కోయిల్ సాగర్ వరకు తీసుకుపోవాలన్నా రీచ్ 1లో దాదాపు 677 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన పరిస్థితి. సో మైమ్నార్ ఇటు సైడ్ నుంచి ఏది అమిస్తాపూరు తర్వాత ఇటు సైడ్ నుంచి ధర్మాపూర్కి వెళ్ళి అక్కడ నుంచి కోయిల్ సాగర్ వరకు ఆయకట్టు అంటే కాల్వ మెయిన్ కెనాల్ తీసుకుపోతేనే ఈ నీళ్లను నా నియోజకవర్గానికి దేవరకద్ర నియోజకవర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి 676 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు అధికారులు తేల్చిరు. దానికి సంబంధించి కూడా ఆ ల్యాండ్ అక్వైర్ చేయాలన్నా సో ఒక ఛాలెంజ్తో కూడుకున్న అంశం. తప్పకుండా ఆ ఛాలెంజ్ను మేము తీసుకొని ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఓవరాల్గా ఇక్కడ కర్వెన ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ కర్వెన ప్రాజెక్టు ద్వారా మెయిన్ కెనాల్ కంప్లీట్ అయితే దాదాపు ఇక్కడ ఒక 50,000 ఎకరాలకు దేవరకద్ర నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది కంప్లీట్ అయితేనే నెక్స్ట్ ఉదండాపూర్ ఉంది. ఉదండాపూర్ కూడా మీకు తెలుసు గతంలో R&R ఇష్యూ ఉండి అట్లనే గాలికి వదిలిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఉదండాపూర్ భూ నిర్వాసితులకు కూడా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా కొన్ని అమౌంట్స్ చేసేది ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు.